నమస్తే తెలుగు పీపుల్. మీలో ఎవరికైనా 50s ఆర్ బిలో 50s రేంజ్లో ప్రిలిమ్స్లో మార్క్స్ వస్తున్నాయా? సో ప్లీజ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే నాకు కూడా 2024 ప్రిలిమ్స్లో 55 మార్క్సే వచ్చాయి. అండ్ 2025 మార్క్స్లో అంటే 1 year ప్రిపరేషన్ తర్వాత నాకు 1 or 2 మార్క్స్ వచ్చాయన్నమాట. సో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే 2024 పేపర్ అనేది స్లైట్లీ ఈజీ. సో స్కోరింగ్ బాగుండాలి, కానీ నాకు అందులో వచ్చిన మార్క్స్ తక్కువ, 55 మార్క్సే వచ్చాయి. అండ్ 2025 స్లైట్లీ టఫర్ దాన్ 2024. దాంట్లో నేను ఒక 46 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకున్నా. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ని ఎలా రెక్టిఫై చేసుకున్నాను, అండ్ నా స్ట్రాటజీ ఏంటి అని చెప్పేసి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా 50s ఆర్ బిలో 50s రేంజ్లో ఉండి వాళ్ళు డిసప్పాయింట్గా ఫీల్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మేబీ దిస్ కెన్ హెల్ప్ దెమ్ యాజ్ వెల్. సో ఫస్ట్ స్టెప్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఈస్ నో యువర్ సిలబస్. ప్రిలిమ్స్ సిలబస్ చూస్తే మనకి యూపీఎస్సీ చాలా బ్రాడ్గా ఇచ్చింది. అది ఒక ఓషన్ లాగా అనిపిస్తుంది. మీరు ఆ ఓషన్లో డెప్త్కి వెళ్ళిపోయి ప్రతి టాపిక్ని డెప్త్గా చదువుతూ పోతే సిలబస్ కంప్లీట్ చేయడం చాలా డిఫికల్ట్. సో మనము ఒక ఓషన్ ఎండ్కి రీచ్ అవ్వాలి అంటే ఒక పాత్, డైరెక్షన్ ఇంపార్టెంట్. సో ఆ పాతే నేను మైక్రో థీమ్స్, మైక్రో టాపిక్స్ అని బిలీవ్ చేస్తాను. అండ్ ఈ మైక్రో థీమ్స్ అండ్ టాపిక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, లైక్ ఫోరం ఐఏఎస్, వాజీరామ్, నెక్స్ట్ ఐఏఎస్. ఇలా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఒక బ్రోచర్ ఆర్ షెడ్యూల్ని రిలీజ్ చేస్తారు. సో మనం అది డౌన్లోడ్ చేసుకొని ఒక చెక్ లిస్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు. అందులో టైం టేబుల్ కూడా ఉండేది, మనం అది ఫాలో అవుతే ఏంటంటే ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. సో సిలబస్లో ఏం కవర్ చేయాలి, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, ఎక్కడి వరకు చదవాలనే క్లారిటీ వస్తుంది. సో ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో అన్ని టాపిక్స్ డీప్గా చదవడం కన్నా ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కవర్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది చాలా బేసిక్గా అనిపిస్తుంది, బట్ మన ప్రిపరేషన్కి కాన్ఫిడెన్స్ అండ్ బూస్ట్ని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రాక్టీస్ పీవైక్యూస్. ఐ ఫీల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్. ఎందుకంటే మన సిలబస్ చదివిన తర్వాత ఒక డౌట్ ఉంటుంది కదా, యూపీఎస్సీ ఏ సిలబస్ నుంచి ఏం అడుగుతుంది అని చెప్పి. ఆ ఆన్సర్ మనకి పీవైక్యూస్లో దొరుకుతుంది. సో నేను లాస్ట్ 30 years పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేశాను. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పీవైక్యూస్ని ఆన్సర్స్ చూసి చదవకూడదు. ఫస్ట్ ఒక రియల్ ఎగ్జామ్ లాగా క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఆన్సర్ని మార్క్ చేయాలి. ఆ తర్వాత ఆన్సర్ చెక్ చేసుకొని నేను ఎందుకు రాంగ్ అయ్యాను, క్వశ్చన్లో యూపీఎస్సీ ఏం అడిగింది, నేను ఏం మిస్ అయ్యాను అని అనాలిసిస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ ప్రిపేర్ చేస్తున్నారు అనుకుందాం. మీరు ఫండమెంటల్ రైట్స్ చదివారు. పీవైక్యూస్ చూడడం వల్ల యూపీఎస్సీ ఫండమెంటల్ రైట్స్లో ఎగ్జాక్ట్లీ ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేశారు, ఏ కాన్సెప్ట్స్ని ట్విస్ట్ చేస్తుంది, స్టేట్మెంట్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తుంది అనే క్లారిటీ వస్తుంది. సో పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి 2 things తెలుస్తాయి. 1, యూపీఎస్సీ క్వశ్చన్ ప్యాటర్న్. సెకండ్ది మన ఓన్ ప్రిపరేషన్లో కూడా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో ప్రిపరేషన్ టైంలోనేమో ఫోరం ఐఏఎస్ టూల్ కిట్ తీసుకొని సబ్జెక్ట్ వైజ్గా నేను అనాలిసిస్ చేశాను. ఏ థీమ్ ఎక్కువ రిపీటెడ్గా ఉంది, ఏ ఏరియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది ఫోకస్ చేశాను. ఎగ్జామ్ ముందు 2 months ఇయర్ వైజ్ పేపర్ తీసుకొని రిగరస్ ప్రాక్టీస్ చేశాను అనమాట. సో మనకి ఏంటంటే 40 questions ఎవరైనా నాలెడ్జ్ బేస్తో అటెంప్ట్ చేయగలరు. సో క్వాలిఫై అవ్వడానికి మనకు ఒక 20 questions మనకు మార్జిన్ ఉంది. ఆ 20 question ఎలా వస్తుంది అంటే త్రూ యాప్టిట్యూడ్. ఆ యాప్టిట్యూడ్ మనకి యూపీఎస్సీ క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిందనమాట. అండ్ క్వశ్చన్స్, ఆప్షన్స్ని కూడా అనాలిసిస్ చేయాలి. దాంట్లో మనకి ఏమైనా తెలియని కాన్సెప్ట్ ఉంటే దాని మీద నోట్ మేకింగ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి ఏంటంటే అది రివిజన్ లాగా అయిపోతుంది. అక్కడే మనకు కాన్సెప్ట్ ఉంటుంది. ఓన్గా రీసెర్చ్ చేసి చేసుకుంటుంటే మనకి ఎక్కువ గుర్తుంటుంది అండ్ ఎక్కువ రివిజన్ అవుతుంది అనమాట. దిస్ వాట్ వర్క్ ఫర్ మై 2025 అటెంప్ట్. అండ్ ఈ పీవైక్యూస్ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా నోట్ మేక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఐ మేక్ అనదర్ వీడియో. నెక్స్ట్ వచ్చి డోంట్ లీవ్ ఎనీ సబ్జెక్ట్. ఎందుకో చెప్తా. 2024 ముందు జోగ్రఫీలో మినిమల్ క్వశ్చన్స్ ఉండే అనమాట, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చి ఉండేది కాదు. సో నేను దానికి ఏంటంటే ఇంపార్టెన్స్ చాలా తక్కువ ఇచ్చేసా. బట్ 2024లో మోర్ దాన్ 13 to 14 questions జోగ్రఫీ నుంచి రిఫ్లెక్ట్ అయ్యాయి. సో దీనివల్ల ఏంటంటే నాకు అదొక మైనస్ అయిపోయింది అక్కడ. అండ్ దాంట్లో చూసుకుంటే 2025లో ఇప్పుడు మోడర్న్ హిస్టరీలో ఎప్పుడు 2 questions అడిగేవారు అనమాట. సో నేనేం చేసా ఇక్కడ, బట్ ఇక్కడ నుంచి నేర్చుకున్న లెసన్ వల్ల నేను మోడర్న్ హిస్టరీ కూడా చదువుకొని వెళ్ళాను. దీనివల్ల ఏంటంటే మోడర్న్ హిస్టరీ నుంచి అరౌండ్ 8+ questions వచ్చాయి.
సో ఐఎమ్ ఏబుల్ టు డూ దట్ ఇన్ ద ఎగ్జామ్. నేను సర్ప్రైజ్ ఏమి అవ్వలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి. సో ఏ సబ్జెక్ట్ని మనం వదులుకోకూడదు. అండ్ 2026లో మనం ఆల్రెడీ చూసాం, అరౌండ్ 21 క్వశ్చన్స్ హిస్టరీ నుంచి రిఫ్లెక్ట్ అయ్యాయి అనమాట. సో ఎప్పుడు హిస్టరీలో నుంచి అన్ని క్వశ్చన్స్ అడుగుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో యాజ్ యూపీఎస్సీ అనేది అన్ప్రిడిక్టబుల్ అయిపోతుంది కాబట్టి మనం డెప్త్కి వెళ్ళడం కంటే కూడా అన్ని సబ్జెక్ట్స్ని ఒకసారి కవర్ చేసుకొని రివిజన్ చేసుకొని వెళ్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ మాక్ టెస్ట్. నేను ఫాలో అయిన టెస్ట్ సిరీస్లో అరౌండ్ 30 సెక్షనల్ టెస్ట్ ఉన్నాయి అండ్ అరౌండ్ 10 to 15 ఫుల్ లెంత్ టెస్ట్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా 50+ మార్క్స్ అటెంప్ట్ చేశాను నేను. బట్ ఇక్కడ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్ని మార్క్స్ ఎలా రాసామన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఆ మార్క్స్ని ఎలా అనాలిసిస్ చేసాము అన్నది ఇంపార్టెంట్. సో నేను మార్క్స్ అటెంప్ట్ చేసిన తర్వాత జస్ట్ స్కోర్ చూసి పక్కన పెట్టకుండా నేను రాంగ్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేశాను. లైక్ ఎందుకు రాంగ్ అయింది, కాన్సెప్ట్ తెలియక రాంగ్ అయిందా, కన్ఫ్యూజన్ వల్ల రాంగ్ అయిందా, లేదా సిల్లీ మిస్టేకా అని ఐడెంటిఫై చేశాను అనమాట. సో ఆ మిస్టేక్ని నేను రిపీట్ అవ్వకుండా నా ప్రిపరేషన్లో రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాను. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి, నేను 2025 ప్రిపరేషన్లో నాకు అరౌండ్ 60 to 70 ఆ రేంజ్లో మార్క్స్ వచ్చాయి మార్క్స్లో. బట్ నాకు అరౌండ్ 1 or 2 ప్రిలిమ్స్ స్కోర్ వచ్చింది. 2026లో 90+, సమ్ టైమ్స్ లైక్ 100 వచ్చినవి ఉన్నాయి, 120 ఉన్నాయి. 90+ వాజ్ ద మినిమం అనమాట నేను స్కోర్ చేసిన మాక్ టెస్ట్లో. కానీ అరౌండ్ 76 అనేది నాకు ఇప్పుడు ప్రిలిమ్స్ స్కోర్ అవుతుంది. సో మాక్లో 50 మార్క్ వచ్చాయని డిసప్పాయింట్ అవ్వకూడదు అండ్ మాక్లో 100 వచ్చాయని చెప్పేసి మనం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు. బికాస్ మాక్ మార్క్స్ ఆర్ నాట్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫైనల్ ప్రిలిమ్స్ స్కోర్. వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్ ఇస్ ఆ మాక్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము, మన మిస్టేక్స్ని ఎలా ఐడెంటిఫై చేసాము అండ్ నెక్స్ట్ మాక్ని అవి రిపీట్ అవ్వకుండా ఎలా ఇంప్రూవైజ్ చేసాము అన్నది ఇంపార్టెంట్ అనమాట. మాక్ టెస్ట్ గురించి ఎస్పెషల్లీ నేను నా మార్క్స్ని ఎలా ఎగ్జాక్ట్గా అనాలిసిస్ చేసుకున్నాను దాని మీద డీటెయిల్గా సపరేట్ వీడియో చేస్తాను. సో డోంట్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద స్కోర్ అనమాట, ఫోకస్ ఆన్ ది అనాలిసిస్ పార్ట్. కరెంట్ అఫైర్స్ సింపుల్ రూల్ ఏంటంటే డెప్త్ ఓవర్ బ్రెత్. అంటే చాలా సోర్సెస్ని హాఫ్గా చదవడం కన్నా ఒక మంచి సోర్స్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కంప్లీట్గా అండ్ ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవడం ఈజీ అనమాట. సో మల్టిపుల్ మ్యాగజైన్స్ ఉంటాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, ఇప్పుడు టెలిగ్రామ్ సోర్సెస్, మనకి సోర్సెస్ అనేది చాలా చాలా బల్క్గా ఉన్నాయి ఇక్కడ మనం. సో ఇవన్నీ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక సోర్స్ని పిక్ చేసుకొని ఇయర్ మొత్తం కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. ఇయర్ మధ్యలో ఏంటంటే మనకు ఒక బెస్ట్ సోర్స్ దొరుకుతుంది. సో మనం స్విచ్ అవ్వకూడదు అనమాట. వీ హ్యావ్ టు స్టిక్ ఆన్ దట్. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ టు మేక్ థింగ్స్ పర్ఫెక్ట్. సో ఏదైనా సరే నార్మల్గా కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడం బెటర్. సో మనం పర్ఫెక్షన్ కోసం పరిగెడుతూ ఉంటే ఏంటంటే ఇట్ విల్ కంపైల్ ద సోర్సెస్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే బ్రెయిన్లో ఎంత ఉంది, మనం ఎంత ప్రజెంటేషన్ చేస్తున్నాం అన్నది మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ ఫైనల్లీ. అండ్ నేను పర్సనల్గా విజన్ ఐఎస్ మంత్లీ మ్యాగజైన్ ఫాలో అయ్యాను. మంత్లీ ఒక మ్యాగజైన్ని ప్రాపర్గా కవర్ చేస్తే చాలు, లేదా ఇయర్లీ కంపైల్ చేసినా పర్లేదు. ఒక్క సోర్స్ని సెలెక్ట్ చేసుకొని దానికి స్టిక్ అవ్వండి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ క్వశ్చన్ స్ట్రాంగ్గా ఉండాలి. లైక్ పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్, ఇవన్నీ ఏంటంటే మన స్టార్టింగ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం కరెంట్ అఫైర్స్కి ఈజీగా లింక్ చేసుకొని మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఏం చెప్తానంటే 10 సోర్సెస్ కలెక్ట్ చేయడం కన్నా ఒక సోర్స్ని 10 times రివైజ్ చేయడం బెటర్. సో కరెంట్ అఫైర్స్ని మీరు ఎన్ని టైమ్స్ రివైజ్ చేసినా కూడా అది మ్యాటర్ అనమాట. నెక్స్ట్, ఐ బిలీవ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జామ్ రోజు మనకి ఒక మైండ్ సెట్ ఉండాలి. ఎలాంటిది అంటే ఇఫ్ ఎనీవన్ ఈస్ గోయింగ్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్ ఇట్ విల్ బీ మీ. ఎందుకంటే నేను చేయాల్సిందంతా చేశాను, కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా డైలీ ప్రిపేర్ అయ్యాను నేను. అండ్ నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మ్యాక్సిమం ఎఫర్ట్ ఇచ్చేసాను నేను. సో ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా ఈ పేపర్ క్లియర్ చేస్తే అది నేనే అని కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి. నాకు అవుతుందా, అవ్వదా, పేపర్ ఎలా ఉంటుందో, నేను క్వాలిఫై అవ్వగలనా, మా మదర్ ఎక్స్పెక్టేషన్కి నేను రీచ్ అవ్వగలనా, మా ఫ్యామిలీకి నేను ఏం అవ్వకపోతే ఏమవుతుంది అని ఇలాంటి థాట్స్ మనకి ఎగ్జామ్ రోజు అసలు రాకూడదు అనమాట. అండ్ మనకి ఇలానే ఎక్స్టర్నల్ ప్రెషర్ లైక్ ఫ్యామిలీస్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, లేకపోతే పక్కన లైక్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ వల్ల కానీ మనకి ఏంటంటే చాలా ప్రెషర్ వచ్చేస్తుంది అనమాట. సో బట్ ఎగ్జామ్ రోజు ఆ ప్రెషర్ని ఎంతవరకు సైడ్లో పెట్టగలిగితే అంత బెటర్. అండ్ ఆ 2 hours ఇన్ CSAT పేపర్ ఆ రోజు మన మెయిన్ ఫోకస్ అంతా పేపర్ మీదే ఉండాలి. క్వశ్చన్స్ ఎలా అడిగారు, మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాము, మన మైండ్ సెట్ బాగుంటేనే కదా మనం అనాలిసిస్ చేసి ఆ పేపర్ని మంచిగా రాయగలం. అండ్ ఇది సిల్లీగానే అనిపిస్తుంది కానీ 40 క్వశ్చన్స్ ఏంటంటే మీరు ఎంత చదివితే అంత నాలెడ్జబుల్తో పెట్టేసేయచ్చు.
రిమైనింగ్ 20 క్వెషన్స్ ఆర్ 30 క్వెషన్స్ ఏవైతే మీ మార్జిన్ ఉంటుందో దాటి ఆ 55 నుంచి అది 1 ఆర్ 2 అక్కడ ఏంటంటే మన అనాలిసిస్ మీద బేస్డ్ అయి ఉంటుంది. ఆ అనాలిసిస్ ఎట్లా వస్తుందంటే మన మైండ్ సెట్ కాన్ఫిడెన్స్ వల్లనే వస్తుందన్నమాట ఆ రోజు. ఐ హ్యావ్ డన్ మై పార్ట్, నవ్ ఐ హ్యావ్ జస్ట్ టు రైట్ దిస్ పేపర్. ఆ మైండ్ సెట్తోనే పేపర్ అటెంప్ట్ చేస్తే క్వెషన్స్ని కూడా మచ్ మోర్లీ కామ్గా అనాలిసిస్ చేయగలుగుతాం మనం అక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ని చేసాము, లాస్ట్కి లక్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. అది సెట్ అవుతే యూ క్యాన్ క్లియర్ దిస్ ప్రిలిమ్స్ నో మ్యాటర్ వాట్. సో దీస్ ఆర్ ద 7 స్టెప్స్ ఐ బిలీవ్. ఫస్ట్ సిలబస్ని మనం తెలుసుకోవాలి అండ్ మైక్రో థీమ్ త్రూ మనం చదువుకోవాలి ప్రిలిమ్స్కి. అండ్ పీవైక్యూస్ని మనం బాగా అనాలిసిస్ చేయాలి. దాని మీద నేను వీడియో డెఫినెట్గా చేస్తాను. అండ్ ఏ సబ్జెక్ట్ని ప్లీజ్ మీది టఫ్ అయినా ఈజీ అని చెప్పేసి టఫ్ సబ్జెక్ట్స్ని ముందు చదువుకోండి. ఎందుకంటే ఇన్ ద ఎండ్ అప్పటికి మనకి ఏంటంటే ఆ యొక్క కాన్ఫిడెన్స్ రాదు, చదవాలి అని చెప్పి ఇంట్రెస్ట్ రాదు అండ్ విల్ లైక్ పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాం ఆ సబ్జెక్ట్స్ని మనం. సో టఫ్ అయినా సరే ఒకసారి చదువుకుంటే చాలా బెటర్ మనం. అండ్ మాక్ టెస్ట్ని మనం చాలా బాగా అనాలిసిస్ చేసుకుంటూ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఏదైనా 1 సోర్స్ నుంచి అండ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఎగ్జామ్ డే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.